హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బొబ్బరి వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. బొబ్బరి వడలు తయారు చేసుకోవడం కోసం అర కేజీ పప్పు 2 గంటలు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత బొబ్బరి పప్పుని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా కొంచెం పొట్టు ఉండడం వల్ల బొబ్బరి వడలు క్రిస్పీగా వస్తాయి. ఈ బొబ్బరి వడల్లోకి 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, చిన్న అల్లం ముక్కని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. బొబ్బరి పప్పుని గ్రైండర్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేసుకోకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బొబ్బరి పప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ తీసుకుని చేతిని వాటర్తో తడుపుకొని పిండిని ఇలా ముద్దలా తీసుకుని రౌండ్గా చేసుకుని వడల్లా వేసుకోవాలి. వడల్లా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బొబ్బరి వడల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బొబ్బరి వడలు రెడీ అయిపోయాయి. ఇలానే మిగతా వడల్ని కూడా వేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.